ఆడవాళ్ళకి కోరికలు ఎక్కువ ఉంటాయి మగాడితో సమానం కంపేర్ చేస్తే అని అంటారు. కానీ ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళ మీద అత్యాచారం చేయట్లేదే. ఇక్కడ మగాడు తన బలాన్ని ప్రదర్శిస్తూ తన పైశాచికత్వం ప్రదర్శిస్తూ ఆడదాని మీద రేప్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. చాలా మంచి విషయం అడిగావు తల్లి. దానికి సమాధానం ఏం చెప్తానంటే, మగవాళ్ళ మీద ఆడవాళ్ళది అత్యాచారం ఎందుకు జరగట్లేదంటే మగవాళ్ళు బలహీనులు, అందుకే లొంగిపోతారు, అందుకే అత్యాచారాలు జరగట్లేదు తల్లి. నువ్వు ఒక ఆడదానికి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు అతనితో ఇంటిమేషన్ చేస్తే ఎందుకు ఊరినే కోఆపరేట్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళు శారీరకంగా బలహీనులు, వాళ్ళు అంటే మానసికంగా బలహీనులు, వాళ్ళు శారీరకంగా బలవంతులైనా మానసికంగా బలహీనులు. ఇదే విషయం నేను ఇంతకుముందు ఒక ఈ రిలేటెడ్ డిబేట్లో కూడా చెప్పాను తల్లి. బలత్కారాలు ఎందుకు జరగట్లేదు అబ్బాయిల మీద అంటే, అమ్మాయిలు వెళ్ళి అబ్బాయిలని ఎక్కడ ఏం చేయట్లేదని కాదు తల్లి, వాళ్ళు మానసికంగా బలహీనులు కాబట్టి ఊరికే లొంగిపోతారు ఆడవాళ్ళకి. అదే ఆడవాళ్ళు శారీరకంగా బలహీనులు ఉన్నా మానసికంగా బలవంతులు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకుండా ఎవరిని యాక్సెప్ట్ చేయరు, అందుకే బలాత్కారాలు జరుగుతున్నాయి. కానీ మగవాళ్ళకి అట్లేం కాదు. అమ్మాయిల మీద గ్యాంగ్ రేపులు ఉన్నాయి, అబ్బాయిల మీద ఎందుకు లేవు? ఒక నలుగురు అమ్మాయిలు వెళ్తే అదొక పెద్ద వరం అనుకుంటాడు అబ్బాయి, అంతే తప్ప రేపెందుకు జరిగింది తల్లి? అప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి? మగవాడు బలహీనుడు, మీరు బలహీనంగా ఉండొద్దు అని చెప్పాలి. ఎంతసేపు ఆ బలహీనతకి ఆడవాళ్ళ డ్రెస్సింగ్కి ముడి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే ముడి పెట్టట్లేదు తల్లి, బట్ వాస్తవం చెప్తున్నారు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా. మగవాళ్ళకి ఆడవాళ్ళంటే బలహీనత ఉంది, అందుకే మీరు కొంచెం మంచి బట్టలు వేసుకోమని ఒప్పుకుంటున్నారు కదా. అక్కడ ఆడవాళ్ళని ఏం అంటలేదు. ఒకటమ్మా, ఆడవాళ్ళు బట్టలు వేసుకునే టాపిక్ గురించి వస్తే, ఇప్పుడు నువ్వు అన్నావు ఇలా కల్చరు డిఫరెన్స్ ఉంది, అక్కడ వాళ్ళు చూడట్లేదు అంటే వాళ్ళు ఒక పాశ్చాత్య అంటే వాళ్ళు ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్కి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. అంటే మనకంటే వాళ్ళు ఒక 100 సంవత్సరాలు ముందున్నారు. రేపు ఇండియా కూడా అట్లాగైంది తల్లి, మనం అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అంటే అక్కడ రేపులు జరుగుతూ ఉన్నాయి, కానీ డ్రెస్సింగ్ కాదు కదా. డ్రెస్సింగ్ అంటే వాళ్ళు కూడా అంటే ఏమంటారు, ఫస్ట్ కూడా వాళ్ళు కూడా నిండు బట్టలు వేసుకున్నారేమో, తర్వాత అట్లా వెళ్ళిపోయి ఉండొచ్చు కల్చరు. బట్ వాళ్ళతో మనం పోల్చుకోకూడదమ్మా. ఎందుకు పోల్చుకోకూడదు అంటే, మన సాంప్రదాయం మన పద్ధతులు వేరు. అమెరికా గురించి పోల్చుకున్నప్పుడు ఇలా అమెరికాలో ఉండాలి, ఇండియాలో ఉండకూడదు. ఇండియాలో ఉన్నప్పుడు మన శాస్త్రం ఏంటి, మన ధర్మం ఏంటి, మన సాంప్రదాయం ఏంటి గౌరవించకపోతే ఎట్లాగా? అరే మంచి బట్టలు వేసుకోమంటే తప్పేంటమ్మా? వేసుకుంటారా లేదా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను చెప్తే వింటారా? వినరు కదా. అరే ఆడపిల్లలు సున్నితంగా ఉన్నారు. ఇప్పుడు మనం మగవాళ్ళ బుద్ధి గురించి మాట్లాడుకుందామా, మన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందామా? అంటే మగవాడు ఇంతే ఉంటాడు, మగాడు అది మీరు సరిగ్గా బట్టలు వేసుకోకపోతే మీ పైన అఘాయిత్యం చేస్తారు, మనమే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా. అమ్మా, బట్టలు నిండుగా వేసుకున్న వాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినాయమ్మా, బట్టలు సరిగ్గా వేసుకున్న వాళ్ళ మీద జరగలేదు. ఎందుకు బట్టల్ని ఫోకస్ చేస్తారు? ఎందుకు బట్టల్ని ఫోకస్ చేస్తారు అంటే, ఊళ్ళో వాళ్ళందరికీ కనిపించేలాగా బట్టలు వేసుకునే సాంప్రదాయం మనది కాదు కాబట్టి, అలా అవసరం కూడా ఒక ఆడదానికి లేదు కాబట్టి. ఆడది అంటే